అస్సలాం వాలేకుమ్ ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ క్రేవింగ్ పిల్ల. హాయ్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. తమ్లైన్ చూసిన వెంటనే మీకు అర్థమై ఉంటుంది ఈ రోజు వ్లాగ్ ఏంటి అని చెప్పి కదా. చలో, ఇంకా నేను వ్యాలంటైన్గా బాగా రెడీ అయిపోయాను. క్యూట్గా రెడ్ డ్రెస్ అయితే వేసేసుకున్నాను. చలో ఇంకా వెళ్ళిపోదాము. అండ్ ఈ బ్యాగ్లో ఏముందో నేను లాస్ట్లో కాదు, మిడిల్లోనే మీకు అర్థమైపోతుంది. అండ్ చలో అండి, ఇంకా బయలుదేరిపోదాము. ఎక్కడికి ఏంటి చూస్తూ ఉండండి, చెప్తూ ఉంటాను, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇక్కడ సడన్ గా డోర్స్ క్లోజ్ అయిపోయాయి. హారిక బయట ఉండిపోయింది. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ అబ్బా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు కూడా నా ఫ్యామిలీ అయిపోండి. లవ్ యూ. నెక్స్ట్ ఇక్కడ సడన్ గా డోర్స్ క్లోజ్ అయిపోయాయి. హారిక బయట ఉండిపోయింది. మా వెళ్ళిపోయింది, మళ్ళీ పైకి వచ్చాం. అయ్యయ్యో, నవ్య కింద వెయిటింగ్. అదే ఇప్పుడు చేస్తున్నాను రా, బాగా వస్తుందిరా మీది. మమ్మీ బాగా పడుతున్నారా రెడ్ చెరీ లాగా. యూట్యూబ్లో పెట్టడానికే. మై డియర్ లవ్లీ సబ్స్క్రైబర్స్, అప్కమింగ్ వీడియోస్ వ్లాగ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. బికాస్ ఆఫ్ ఈ వ్యాలంటైన్స్ డే స్పెషల్ వీడియో నుంచి మన జర్నీ కొత్త స్టేజ్కి స్టార్ట్ అవుతుంది. ఇప్పటి నుంచి నా లైఫ్లో జరిగిన ప్రతి నిజం మీతో షేర్ చేసుకుంటా. నా లైఫ్ మూమెంట్స్, నా స్ట్రగుల్స్, నా టీయర్స్, నా అచీవ్మెంట్స్, నా స్మైల్స్ ఏమి హైడ్ చేయను. ఓన్లీ రియల్ లైఫ్, రియల్ ఎమోషన్స్, రియల్ స్టోరీస్ అండ్ ఈ క్రేవింగ్ పిల్ల లైఫ్ నుంచి నా ట్రూ లైఫ్ వరకు అన్నీ మీకు చూపిస్తా. ఎందుకంటే మీరు జస్ట్ వ్యూవర్స్ కాదు, మా ఫ్యామిలీ. నా జర్నీలో ఒక్క మూమెంట్ కూడా మిస్ అవ్వకూడదంటే మీరేం చేయాలి? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీరు కూడా నాతో పాటు ఇంకా నా ఫ్యామిలీ అయిపోవాలి, అంతే. చలో, నేనైతే సెలబ్రేషన్ చేసుకోవడానికి, వ్యాలంటైన్స్ సెలబ్రేట్ చేసుకోవడానికి మన అడ్డాకి రెస్టారెంట్కి వచ్చేసాను, విలేజ్ విస్తా. అండ్ నర్సరీన్ చాలా కోపంగా ఉంది. 7:30కే వచ్చేసింది పాపం. నా కోసం అప్పటి నుంచి వెయిట్ చేస్తుంది. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. నస్రిన్ చాలా బిజీగా ఉంది ఆ డే అంతానా. బికాజ్ తను ఒక స్కూల్ టీచరు అండ్ తను అక్కడ మానేసింది. ఆ పిల్లలందరూ తన కోసం వెయిట్ చేస్తున్నారు. లైక్ ఏదో ఫంక్షన్ అవుతుంది, ఈవెంట్కి వెళ్ళాలి తను. అండ్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. ర్యాపిడో కూడా చేసేసింది. అండ్ అది కొన్ని ఫొటోస్, కొన్ని వీడియోస్ తీసుకొని ఇంకా ఫాస్ట్గా పారిపోయి వెళ్ళిపోయింది. ఆటో వాడు కూడా వెళ్ళిపోతున్నాడు. అయ్యో ర్యాపిడో ఆగు అని చెప్పి. చాలా ఇంకా నస్రిన్ వెళ్ళిపోయింది. అప్పటికే 10 అయిపోయింది. ఇంకా పిల్లలైతే ఆకలికి ఆగట్లేదు. మేము అలాగ కూర్చొని ఇంకా తినేస్తూ ఉన్నాము. అండ్ వ్యాలంటైన్స్ డే కదా, చాలా క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. మేము 9 ఐ థింక్ సో 9:30 అయింది వచ్చేటప్పటికి. 10:30 కంటే మేము కూర్చున్నాము. ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ అలా బయటే ఉండిపోయాము. ఎందుకంటే క్రౌడ్గా ఉంది కంప్లీట్గా. కూర్చోడానికి ప్లేస్ కూడా లేదు. ఏమంటారు, కస్టమర్లే మాకు దైవాలు. సో వాళ్ళ తర్వాతే నెక్స్ట్ మేము కదా. సో ప్రియారిటీ వాళ్ళకే ముందు ఉంటుంది మాది. సో ఇక్కడ కియాష్ బర్త్డే అండి. 12 అయిపోయింది. వ్యాలంటైన్స్ సెలబ్రేషన్ 12 o'clock చేసుకున్నాం. కేక్ కటింగ్ అవన్నీ, ఎందుకంటే కస్టమర్ 12 వరకు వస్తూనే ఉన్నారు. అండ్ నేనైతే ఇక్కడ కేక్ ఇలా ప్లాన్ చేసుకున్నాము. లైక్ వ్యాలంటైన్స్ స్పెషల్గా కేక్ కట్ చేద్దామని చెప్పి. అండ్ నేను అంటున్నాను, ఒక మంచి లవ్ సాంగ్స్ వేయని టీవీలో ఒక ఫీలింగ్ వస్తుంది కేక్ కటింగ్ చేస్తున్నప్పుడు అని చెప్పి అన్నప్పుడు టీవీలో ఆ సాంగ్ వచ్చింది. అప్పటి వరకు నేను మొండిదానిలాగా నించున్నాను. ఆ సాంగ్ వచ్చిన తర్వాత కేక్ కట్ చేద్దామని చెప్పి. అండ్ మేమందరం కపుల్స్ ఇంకా కేక్ కటింగ్ అయితే చేసేసాము. అండ్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. అండ్ మా సైడ్ నుంచి స్మాల్ గిఫ్ట్ అండి. నవ్య అండ్ చరణ్య వెడ్డింగ్ యానివర్సరీ అయింది Feb 12th అనుకుంటా. ఆ రోజు గిఫ్ట్ ఇవ్వడానికి నాకు అవ్వలేదు. సో అందుకే ఇంకా వ్యాలంటైన్స్ డే రోజు గిఫ్ట్ అయితే ప్రజెంట్ చేసాము. చెప్పాను కదా ఆ బ్యాగ్లో ఏముంది అని చెప్పి. ఏముంటుంది అండ్ ఇది ఒక గిఫ్ట్ అండి. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి అందులో. అండ్ తనకి అన్నికి స్మాల్, మా సైడ్ నుంచి ఒక స్మాల్ లవ్ అయితే చూపించేసాము ఒక గిఫ్ట్ రూపంలో. అండ్ చలో ఇంకా ఒక్కొక్కరం. అండ్ ఫ్లవర్స్ తెచ్చాను నేను, 3 ఫ్లవర్స్. నేనైతే నార్మల్గా అయాన్కి, ఫైజాన్కి, సోనుకి ఇద్దాం అనుకున్నా. అండ్ ఈ ప్రపోజ్ చేయడం అండ్ నవ్యకి అండ్ హారికకి కూడా ఆ మూమెంట్ రావాలని చెప్పి ఆ ఫ్లవర్స్ అయితే వాళ్ళకి ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ ఒక స్వీట్ గిఫ్ట్ అయితే ప్రజెంట్ చేశాను మా సోను గారికి. తనకి పెన్స్ కలెక్షన్ చాలా ఇష్టం అండి. చాలా ఎక్స్పెన్సివ్ పెన్స్ వాడుతూ ఉంటారు, తనకు చాలా ఇష్టం. సో అందుకే ఒక మంచి పెన్ అయితే ఇచ్చాను. అండ్ ఇక్కడ క్యూట్ మూమెంట్, చరణ్ అన్నయ్య ప్రపోజ్ చేశారు నవ్యకి. అండ్
ఇవే కదా మూమెంట్స్, ఇవి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. అండ్ ఇక్కడ మా బ్రదర్ సూపర్ యాక్టివ్ బ్రదర్, ఇంకా మనోజ్ బ్రదర్ అయితే హారికకి ప్రపోజ్ చేస్తున్నారు. వీళ్ళిద్దరు లవ్ మ్యారేజ్ అండి. ఇక్కడైతే ఫన్ చేస్తున్నారు, క్యూట్గా ప్రపోజ్ అయితే చేసేసారు. చలో ఇంకా అమ్మ ఏంటి మాట రావట్లేదు. ఇంకా ఆ వీడియో చూసుకుంటూ ఉండిపోయాను. మళ్ళీ వస్తుందా చెప్పండి అలాగా మన ఎదురుగా నీల్ డౌన్ వేసి ప్రపోజ్ చేసే మూమెంట్ వస్తుందా? రాదు కదా. ఇగో ఇలాంటి వ్యాలంటైన్స్ డే రోజే వస్తుంది. చలో ఇంకా మా వ్యాలంటైన్స్ డే లైక్ సెలబ్రేషన్ అయితే అయిపోయింది. నేను మీతో అదే షేర్ చేస్తున్నా. మా సెలబ్రేషన్ అయితే అయిపోయిందని చెప్తున్నాను. చాలా టైం అయిపోయింది, లేట్ నైట్ అయిపోయింది. లవ్లీ మూమెంట్స్ చూసి కొంతమంది సో కాల్డ్ పీపుల్స్ ఇలా అనుకుంటారు, వీళ్ళు వీడియోస్ గురించి మాత్రమే ఇలా చేస్తారు అని చెప్పి వాళ్ళందరికీ నేను ఆన్సర్ అయితే ఇస్తాను కమింగ్ వీడియోస్లో. ఓకేనా ఫ్రెండ్స్? టైం అయితే ఐ థింక్ సో 1 అవుతుంది. మేము వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకొని ఈ టైంకి ఇంటికి వెళ్తున్నాము. ఏమైనా సెలబ్రేషన్ చేసుకోవాలంటే చాలు, టైం అయితే మాకు తెలీదు. చూసారా ఎంత చీకటి అయిపోయిందో, మనుషులు ఎవ్వరు లేరు. నైట్ 1 o'clock అయితే చీకటి అవుతుంది, పగలవుతుంది నాకినా అలా ఉంది. అండ్ మా విలేజ్ విస్తా అయితే క్లోజ్ చేస్తున్నాము. టైం 1 అయిపోయింది. చూడండి రోడ్ ఎంత విశాలంగా ఉందో. చలో ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి. ఎస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ లవ్ యూ ఆల్. అండ్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.